హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఏంటంటే, రేపు ప్లీజ్ రా, ఒక్క 2 minutesలో వచ్చేస్తాను చెప్పాను కదా. తమ్ముడు కూడా వచ్చేస్తాను, నువ్వు వస్తే వెళ్ళు. ఇప్పటి వరకు 4-5 సార్లు తీసానండి. ప్రతిసారి మా పెద్దోడు వచ్చి డిస్టర్బ్ చేయడమే. నార్మల్గా అయితే వాడు నాతో పాటే ఉంటాడు, కానీ చిన్నవాడు ఉన్నాడు. వాడు నిద్రపోయినప్పుడు చేస్తాను కదా, చెప్పాను కదా మీకు. ఎక్కువ చిన్నవాడు నిద్రపోయినప్పుడే ఎక్కువ చేస్తాను. అయితే అప్పుడు పెద్దవాడు వచ్చి నా పక్కనే కూర్చుంటాడు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చిన్నవాడిని ఒకసారి చూడరా 5 minutes అంటే చూడలేకపోతున్నాడు అనమాట. వీడికి ఇక్కడ ఏం జరుగుతుందా అని యాంగ్జైటీ వచ్చేయడానికి. నా పక్కన కూర్చున్నప్పుడు కూడా నా ముందు కూర్చుంటే నేను అనేది రిపీట్ చేస్తాడు. మళ్ళీ నా పక్కనే ఇటు నుంచి కెమెరాలోంచి చూస్తాడు. మధ్యలో వచ్చి ఇటు కనిపిద్దామని చూస్తాడు. అలా ఉంటాడు. మొత్తానికైతే ఈరోజు రెసిపీ చెప్పలేదు కదా మీకు. ఈరోజు రెసిపీ ఏంటంటే ప్రాన్ పెప్పర్ ఫ్రై విత్ గీ రైస్ అనమాట. మనం నార్మల్గా ఎక్కువ బిర్యానీ మసాలాస్తో బిర్యానీ చేసేసుకుంటాం. ఎక్కువ మనం కడాయి ప్రాన్స్ చేసుకుంటాం, కానీ ఎక్కువ పెప్పర్ ఫ్రై చేయం కదా. కాబట్టి ఈరోజు ప్రాన్ పెప్పర్ ఫ్రై విత్ గీ రైస్. మనం ఇలా చేసుకుంటే బిర్యానీస్ అయితే పిల్లలు తినరు. అదే పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇలాంటివి చేసుకుంటే ఏమవుతుందంటే పిల్లలకు కూడా అది పెట్టేయచ్చు అనమాట, గీ రైస్. సో అదండి ఈరోజు వీడియో, గీ రైస్ విత్ ప్రాన్ పెప్పర్ ఫ్రై. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, ఓకే? రైట్. చూడండి, ఈ రెండిట్ల కాంబినేషన్ చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోండి. అందులో రొయ్యలు వేసి, అంటే మీరు ఆయిల్ ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే ఇది రొయ్యలు కొంచెం సాఫ్ట్ కావడానికి. డైరెక్ట్గా రొయ్యలు వేసేసి మనం రోస్ట్ చేస్తే అవి కసాకసమంట బాగోదు, అస్సలు టేస్ట్ అయితే వాసన వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఫస్ట్ ఇలా చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసి మనం మూత పెట్టేసుకుంటే వాటర్ వస్తాయి దాంట్లోంచి. ఆ వాటర్తోనే అవి కుక్ అయిపోతాయి అన్నమాట. మనం హై ఫ్లేమ్లో పెడితే మనకి ఏమవుతుందంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, ఆర్ లో ఫ్లేమ్లో అయినా పర్వాలేదు, మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ ఏదైనా పెట్టుకుని మీరు ఇలా ఒక 2-3 సార్లు కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట రొయ్యల్ని. మీరు ఉప్పు వేస్తే కొంచెం ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంది, వేసినా వేయకపోయినా పర్లేదు. నేనైతే ఉప్పు వేయలేదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత, అంటే మనం స్పూన్తో ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలి, లేదంటే దీంతో మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగోదు. సో అలా కుక్ అయిన తర్వాత ఒక కడాయి తీసుకుని ఒక 3-4 స్పూన్లైనా ఆయిల్ వేసుకుని, పెద్దదాంతో వేసాను కాబట్టి పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసాను, కానీ నార్మల్గా 3-4 స్పూన్లు ఆయిల్ పడుతుంది, ఎందుకంటే ఇది ఫ్రై కదా. సో ఆయిల్ తక్కువ ఉన్నా బాగోదన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఒక 4 లవంగాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్ అంటాం కదా, అనాస పువ్వు అంటారు తెలుగులో, అది, ఒక జాపత్రి, అవి వేసుకుని ఫ్లవర్స్ రిలీజ్ అయ్యే వరకు ఒకసారి ఫ్రై చేసుకుని, దాని తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. మనం ఇక్కడ స్పైసీనెస్ కోసం ఎక్కువ మనం మిరియాల పౌడర్ యూస్ చేస్తున్నాం కదా, మిరియాల పొడి, కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదు, అలాగే కారం కూడా వేయట్లేదు అనమాట ఈ కర్రీలో. ఇప్పుడు 2 ఆనియన్స్ బాగా సన్నగా చాప్ చేసుకున్నవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ త్వరగా మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే మీ అందరికీ తెలుసు కదా, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్స్. కాబట్టి ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మనం మధ్యలో తీసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ పసుపు వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను మనకి రొయ్యల్లో 1 స్పూన్ పసుపు వేసేసాను కదా, సో ఇక్కడ ఎక్కువ అవుతుందని చెప్పి నేను వేయలేదు. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కొంచెం కుక్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యల్ని వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. నేను పసుపు రొయ్యల్లో వేసానని చెప్పి ఉల్లిపాయల్లో వేయలేదు, మీకు ఇష్టమైతే కొంచెం వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత 1 స్పూను ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, అలాగే 2 స్పూన్లు మిరియాల పొడి
బ్లాక్ పెప్పర్ పౌడర్ 2 స్పూన్లు వేసుకుని బాగా వాటికి పట్టే విధంగా రొయ్యలకి బాగా కలుపుకోవాలి. మనం పెప్పర్ ఫ్రై అనుకున్నాం కదా, సో దాని గురించని పెప్పరే వేస్తున్నాం ఎక్కువ స్పైసీనెస్ కోసం. మసాలా పౌడర్ ఇష్టమైతే ఒక పావు స్పూన్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని కాంబినేషన్గా మనం గీ రైస్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాం కదా, గీ రైస్ కోసం అని చెప్పి 2 కప్పులు నేను రైస్ తీసుకుని కడిగి దాన్ని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకున్నా ఇంకా బాగుంటుంది, బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. నానబెట్టుకోవడం అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి, అందులో మనకి గీ రైస్ కదా, ఆయిల్ వేయకండి. ఒక 3 స్పూన్స్, పెద్ద స్పూన్తోనే వేసాను నేను, 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత మిరియాలు 4-5, చెక్క 2 ఇంచులు, అలాగే ఒక 3 యాలకులు, ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి, 2 బిర్యానీ ఆకులు చిన్నవి వేసుకుంటున్నాను, పెద్దవి అయితే మీరు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఈ స్పైసెస్ అన్నీ వేసి ఒక్కసారి మనకి ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా మనకి నెయ్యిలో ఎలా చూడండి ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకుని, పెద్ద ఉల్లిపాయ నేను వేసింది, మనం ఇలా నిలువుగా కట్ చేసుకుని అది కూడా ఫ్రై చేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇక్కడ కూడా ఉప్పు వేస్తున్నాను నేను. సరిపడా ఉప్పు వేసేసుకోండి, లేదంటే లాస్ట్లో వాటర్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఉప్పు వేసాను కదా అని చెప్పి మనకి బాగా అలవాటు ఏంటంటే ఉప్పు పసుపు వేసేస్తాం మనం. ఉల్లిపాయ వేగేటప్పుడు వేయకండి, పసుపు వేయొద్దు, ఎందుకంటే ఇది గీ రైస్ కదా, పసుపు వేస్తే అస్సలు బాగోదన్నమాట. మనం పసుపు యూజ్ చేయట్లేదు, పసుపు వేయకండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా మనం ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకుని ఒక్కసారి అందులో వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా ఒకసారి ఫ్రై చేసుకోండి, ఎక్కువ టైం అవసరం లేదు. ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పుకి బాస్మతి రైస్ అనుకోండి, 1 కప్కి 1.5 కప్ రైస్ వాటర్ పోస్తే సరిపోతుంది. అదే నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు చొప్పున నేను 4 కప్పులు వాటర్ పోసుకుని 1 స్పూన్ పైన నెయ్యి వేసుకుని నేను కుక్కర్ క్లోజ్ చేసేసుకుంటున్నాను. క్లోజ్ చేసిన తర్వాత 3 విజిల్స్ అక్కర్లేదు, మనం డైరెక్ట్ కుక్కర్లో పెట్టాం కదా, సో మనకి బాగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఒక 2 విజిల్స్ వరకు వెయిట్ చేసి ఆఫ్ చేసేయండి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి తీసుకుని అందులో ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు తీసుకోండి. అది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. క్యాష్యూ నట్స్ని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆల్రెడీ మనం గీ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా, ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ప్రెషర్ పోయిన తర్వాత దాన్ని విజిల్ తీసేసి మనం ఇందులో ఈ క్యాష్యూ నట్స్ వేసేసుకుని కలిపేసుకుంటే మన గీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ప్రాన్ పెప్పర్ ఫ్రైలోకి కాంబినేషన్గా గీ రైస్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి.